ఈ నెల రోజులలో 12 జిల్లాలు తిరిగి వచ్చినాం. ఈ 12 జిల్లాలలో ఎక్కడ ఏ పెండింగ్ కార్యక్రమం ఉన్నా దాన్ని గట్టిగా అడిగితే అధికారులు పోతున్నారు. ఎక్కడెక్కడ 20 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న పనులకు పోయి చెక్కులు ఇచ్చి వస్తున్నారు. ఇప్పుడు నిన్న పోయొచ్చినాం హైదరాబాద్లో రావంతపూర్లో. మేము అక్కడికి పోయి కరెంట్ షాక్తో 5 మంది చచ్చిపోతే గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తా అన్నది. 4 ఏళ్ళే పట్టించుకోలేదు, 4 నెలలే పట్టించుకోలేదు. నిన్న పోయి అడిగితే ఇవాళ చెక్కులు రాసి పంపిరు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒకళ్ళు అడిగేటోళ్ళు ఉండాలి, ఒకళ్ళు ప్రశ్నించేటోళ్ళు ఉండాలి. అట్లాంటప్పుడే ప్రభుత్వమైనా పనిచేస్తుంది, ప్రతిపక్షమైన పనిచేస్తుంది. ఇవాళ మీ ఆడబిడ్డగా నేను ఆ పని చేస్తున్నా. మరి ఎందుకు చేస్తున్నావు, నీకేం అవసరం అంటే ఇప్పుడైతే ఏం ఓట్లు లేవు మీకు అందరికీ తెలుసు, ఇప్పుడేం ఎలక్షన్లు లేవు మీకు అందరికీ తెలుసు. కానీ ఇదే తెలంగాణ కోసం రోడ్డు మీద నిలబడి కొట్లాడినటువంటి బిడ్డగా నాకు మీ బాధలో నాకు బాధ కనబడుతుంది. మీ బాధలు తీరాలనేటటువంటి ఒక ఆవేదన ఉంటుంది. కాబట్టి ఈ పని చేస్తున్నాం ఇవాళ. అందుకే కుత్బులాపూర్లో అనేక ప్రాంతాలు